హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇన్స్టెంట్ స్కిన్ వైట్నింగ్ బెస్ట్ ఫేస్ ప్యాక్ ఒకటి చూపిస్తున్నానండి. ఈ ఫేస్ ప్యాక్ అనేది మన స్కిన్ వైట్నింగ్కి, బ్రైట్నింగ్కి, స్కిన్ గ్లోయింగ్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అదేవిధంగా చాలా మందికి మంగు మచ్చలు ఉంటాయి కదండి, అంటే పిగ్మెంటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి కూడా నేను ఇక్కడ చూపించే ఫేస్ ప్యాక్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. అలాగే యాక్ని, పింపుల్, డార్క్ స్పాట్స్, అదేవిధంగా పింపుల్ రావడం వల్ల మచ్చలు అనేవి కూడా చాలా చక్కగా తగ్గిపోతాయి. దీనికోసం ముందుగా ఒక పొటాటో అయితే తీసుకున్నానండి. ఈ పొటాటో అనేది పైన లేయర్ అనేది పీల్ చేసేసుకున్నాక తురిమేసుకోవాలండి. ఈ పొటాటో అనేది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ వైట్నింగ్కి, బ్రైట్నింగ్కి, అలాగే పిగ్మెంటేషన్ తగ్గించడానికి, హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే మంగు మచ్చలు, చాలామందికి ఫేస్ మీద మచ్చలు అనేవి ఉంటాయి కదా, అవి తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే పింపుల్స్ వల్ల వచ్చే మచ్చల్ని కూడా చాలా చక్కగా తగ్గిస్తుంది. డీప్ క్లీనింగ్ చేసి మన స్కిన్ వైట్నింగ్గా మార్చడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే బయటన తిరిగి ఎండ వల్ల మన స్కిన్ అనేది ట్యాన్ అయిపోయి ఉంటుంది కదండి, స్కిన్ టోన్ని పెంచడానికి కూడా మనకి పొటాటో అనేది చాలా మంచిగా యూజ్ అవుతుందండి. అందుకని ఇక్కడ పొటాటో అనేది యూజ్ చేస్తున్నాము. ఇక్కడ పొటాటో అనేది తురిమేసుకున్నాక పొటాటో జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకోవాలండి. మీరు ఒక స్ట్రైనర్తో చేసుకుంటే ఇలా స్ట్రైనర్తో జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకోవచ్చు. లేదు ఒక క్లాత్ అయితే మీరు జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకోవచ్చు అండి. చూడండి, ఒక చిన్న స్ట్రైనర్ అయితే తీసేసుకొని ఇలా జ్యూస్ అనేది సపరేట్ చేసేస్తున్నాను. ఈ విధంగా పొటాటో జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకోవాలి. ఈ పిప్పు ఉంది కదండి, మీరు నార్మల్గా ఫేస్కి అప్లై చేసేసుకున్నా పర్వాలేదండి. స్కిన్ అనేది మంచిగా డీప్ క్లీనింగ్ అయిపోతుంది. చూస్తున్నారా, ఇక్కడ నేను పొటాటో జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకున్నాను కదండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా మనకి పొటాటో జ్యూస్ అనేది వచ్చేసింది. ఇప్పుడు పొటాటో జ్యూస్ అనేది ఇక్కడ పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు నేను టొమాటో జ్యూస్ అయితే తీసుకున్నానండి. చూస్తున్నారా, ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ వరకు టొమాటో జ్యూస్ అనేది తీసేసుకుని ఇలా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నానండి. అదేవిధంగా ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ శనగపిండి అయితే యూజ్ చేస్తున్నానండి. ఇవన్నీ ఇలా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. ఇక్కడ టొమాటో అయితే యూజ్ చేసాం కదండి, టొమాటో ప్లేస్లో మీరు కర్డ్ అయినా అంటే పెరుగైనా యూజ్ చేయొచ్చండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే టొమాటో యూజ్ చేయండి, డ్రై స్కిన్ వాళ్ళైతే కనుక పెరుగు అయితే యూజ్ చేయండి. అదేవిధంగా లాస్ట్లో శనగపిండి అయితే యూజ్ చేసాం కదండి, శనగపిండి మీ స్కిన్కి పడితే యూజ్ చేయండి. లేదు మీ స్కిన్కి సూట్ కాదు అనుకుంటే మీరు ఈ ప్లేస్లో 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండినే యూజ్ చేయొచ్చండి. ఇలా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఈ పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకుని నేనైతే ఇక్కడ హ్యాండ్ మీద అయితే యూజ్ చేసి చూపిస్తున్నానండి. చూస్తున్నారు, ఇక్కడ నేను హ్యాండ్ మీద అయితే అప్లై చేసేసుకుని అయితే మీకు చూపిస్తున్నాను. ఇదే విధంగా ఫేస్ ప్యాక్ లాగా అయితే వేసుకోవాలి. ఇది ఓన్లీ ఫేస్కి అప్లై చేసుకోవాలక్క అంటే ఏం కాదండి, మీరు ఫుల్ బాడీకి అయితే అప్లై చేసేసుకోవచ్చు. మీకు ఎక్కడ చాలా ట్యాన్ అయిపోయింది అనుకుంటే మీరు ఆ ప్లేస్లో అయితే అప్లై చేసేసుకోవచ్చు అండి. ఇలా అప్లై చేసేసుకున్నాక మీకు టైం ఉంటే కనుక ఒక 5 to 10 మినిట్స్ ఇలాగా వదిలేయండి. ఎందుకంటే ఇది కొంచెం డ్రై అయ్యాక ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది రిజల్ట్ అనేది. చూస్తున్నారా, ఒక 5 మినిట్స్ తర్వాత అయితే నేను హ్యాండ్ వాష్ అయితే చేసేసుకుంటున్నాను. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇన్స్టెంట్గా మీకు మంచి రిజల్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన స్కిన్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్, అలాగే ఇన్స్టెంట్ గ్లోయింగ్కి చాలా మంచిగా యూజ్ అవుతాయండి. చూస్తున్నారా, ఇక్కడ నేను హ్యాండ్ వాష్ అయితే చేసుకొని చూపిస్తున్నాను. చాలా మంచిగా సాఫ్ట్ అండ్ స్మూత్గా అనిపిస్తుంది. హ్యాండ్ కూడా మంచి గ్లోయింగ్ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి.